శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. కార్తీక పురాణం 16వ అధ్యాయం. స్తంభదీపం మహిమ. వశిష్ఠుడిట్లు పలికెను. దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును చేయనివాడు కల్పాంతము వరకు నరకముందెను. కార్తీక మాసము నెల రోజులు నియమముగా తాంబూల దానము చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును. కార్తీక మాసమునందు నెల రోజులు పాడ్యమి మొదలుకొని ఒక్కొక్క దీపమును శ్రీహరి సన్నిధిలో వెలిగించిన వాడు పాపాలను పోగొట్టుకొనును, వైకుంఠమునకు బోవును. కార్తీక మాసమందు పూర్ణిమ నాడు సంతానమును గోరి సూర్యునుద్దేశించి స్నానము దానము చేయవలెను. అనగా అట్లు చేసిన ఎడల సంతానము గలుగునని భావము. కార్తీక మాసమందు శ్రీహరి సన్నిధిలో టెంకాయ దానము దక్షిణ తాంబూలాల సహితముగా చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు, రోగము ఉండదు, దుర్మరణము ఉండదు. కార్తీక మాసమందు పూర్ణిమ నాడు శ్రీహరి ఎదుట స్తంభదీపమును బెట్టువాడు వైకుంఠపతియగును. కార్తీక మాసమందు శ్రీహరి సన్నిధిలో స్తంభదీపమును బెట్టువాడు వైకుంఠపతియగును. కార్తీక మాసమందు శ్రీహరి సన్నిధిలోకి స్తంభదీపము అర్పణ చేసిన వానికి గలిగేడి పుణ్యమును చెప్పుటకు నా తరము కాదు. కార్తీక మాసమందు పూర్ణిమ రోజున స్తంభదీపమును జూచువారి పాపములు సూర్యోదయమందు చీకట్ల వలె నశించును. కార్తీకమందు స్తంభమును సమర్పించిన వాడు నరకము నుండి విడుదల కాడు. స్తంభదీపమును శాలీధాన్యము, విహ్రీధాన్యము, నువ్వులు ఉంచి దీపము పెట్టవలెను. శిలతో గాని కర్రతో గాని స్తంభమును జేయించి దేవాలయము ఎదుట పాతి దానిపైన దీపమును బెట్టువాడు హరికి ప్రియుడగును. ఈ స్తంభ విషయమై పూర్వకథ గలదు, చెప్పెదను వినుము. మతంగ మహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి గలదు. అందొక శ్రీవిష్ణు ఆలయము గలదు. ఆలయము చుట్టూను వనముండెను. కార్తీక వ్రత పారాయణులై మునీశ్వరులు అచ్చటికి వచ్చి శ్రీవిష్ణువును షోడశోపచారములతోనూ మాసమంతయును పూజించిరి. వారు అత్యంత భక్తియుక్తులై శ్రీహరి ద్వారములయందు దీపమాలలను సమర్పించిరి, వ్రతములు చేసిరి. అందులో ఒక ముని ఇట్లు పలికెను: మునీశ్వరులారా వినుడు. కార్తీక మాసమందు శివుని ముందు స్తంభదీపమును ఉంచువాడు వైకుంఠలోక నివాసియగును. కాబట్టి మనము ఆలయమున స్తంభదీపమును బెట్టెదము. ఈ దినము కార్తీక పూర్ణిమ అయి ఉన్నది. ఈ దినము సాయంకాలము స్తంభదీప దానము శ్రీహరికి అత్యంత ప్రియము. స్తంభమును జేయించి కార్తీక మాస పూర్ణిమ నాడు సాయంకాలమందు దాని యందు దీపమును పెట్టువారి పాపములు నశించి వైకుంఠలోకమును పొందెదరు. వారందరూ ఆ మాట విని స్తంభదీపమును సమర్పించుట యందు ప్రయత్నము చేసిరి. కార్తీక వ్రత సముత్సాహులైన వారందరూ కలిసి ఆ స్థానువునందు శాలీవృహితీల సమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పుకొనుచుండిరి. ఆ సమయమున దేవాలయము ఎదుట చటచట అనే శబ్దములతో స్తంభదీపము నశించి అందరూ చూచుచుండగానే ఆ స్థానమంతయు పగిలి భూమి యందు పడెను. అంధుడి దేహమున ధరించిన ఒక పురుషుడు బయలువెడలెను. అంత మునీశ్వరులు కథను చాలించి దేవాలయం నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యం పొంది అయ్యో అయ్యో అని ధ్వని చేయుచు ఒక పురుషుని చూసి ఇట్లనిరి: ఓయి, నీవెవ్వడవు? ఏ దోషము చేత మొద్దుగా నున్నావు? ఆ విషయమునంతయు త్వరగా చెప్పుము. ఓ బ్రాహ్మణోత్తములారా, నేను పూర్వమందు బ్రాహ్మణుడను, రాజ్యమును పాలించువాడను. ధనము, గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు కలిగియు దయాశూన్యుడనై దుష్టవర్తన గలవాడనైతిని. నేను వేదశాస్త్రములను చదవలేదు, శ్రీహరి చరిత్రను వినలేదు, తీర్థయాత్రకు పోలేదు, స్వల్పమైన దానము చేయలేదు, దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు. నిత్యము నేను ఉన్నతాసనమునందు కూర్చుండి వేదవేత్తలు, సదాచారవంతులు, పుణ్యపురుషులు, దయావంతులు, సదాశ్రయ కాములు అగు బ్రాహ్మణులను నా ముందు నీచాసనములయందు కూర్చుండి నియోగించి వారికి అభిముఖముగా పాదములను చాచియుండు వాడును.
వారికి ఎన్నడూనూ ఎదుర్కొని నమస్కారములు చేయలేదు. వారి ఇష్టార్థములను ఇవ్వనూ లేదు. సర్వకాలమందు వారికెన్నడూనూ ఏ దానము ఇవ్వలేదు. ఒకవేళ ఎప్పుడైనను దానము ఇవ్వక తప్పని ఎడల ధనము లేకుండా దారాదత్తము చేసి తరువాత ధనము ఇచ్చి ఉండలేదు. శాస్త్ర శ్రవణ సద్భావ సంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించువారు అప్పుడు సరే ఇచ్చెదనని చెప్పుటయే గాని ఇచ్చుట లేదు. నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనము పుచ్చుకొని స్వకార్యములను చేసుకొని వాడను. మరలా వారికి తిరుగు ఇచ్చుట లేక ఉండెడి వాడను. నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని. ఆ దుష్కృత కర్మ చేత చచ్చి నరకమందు అనేక యాతనలను అనుభవించితిని. తరువాత భూమికి వచ్చి 72,000 మారులు కుక్కగా జన్మించితిని. అనంతరము 10,000 మారులు కాకిగా పుట్టితిని. ఆవల 10,000 మారులు తొండగా జన్మించితిని. పిమ్మట 10,000 మారులు పురుగుగా నుండి మలాషినైయుంటిని. ఆ తరువాత 1,000,000 మారులు వృక్షముగా నుంటిని. చివరకు 1,000,000 మారులు స్థాణువుగా కాలము గడుపుచుంటిని. ఇట్లనేక విధములుగా పాపకర్ముడనైన నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది. దీనికి కారణము నాకు తెలియదుగాన సర్వభూత దయావంతులకు మీరు చెప్పుదురుగాక. మీ దర్శనము వలన నాకు జాతి స్మృతి కలిగినది. ఓ మునీశ్వరులారా, నా పూర్వ పాపమిట్టిదని పలికి వాడూరకుండెను. మునీశ్వరులిట్లు విని వారిలో వారు ఇట్లు చెప్పుకొనసాగిరి. కార్తీక మాస ఫలము యథార్థమైనది, ప్రత్యక్ష మోక్షమిచ్చున్నది. రాతికి కొయ్యకు కూడా మోక్షమిచ్చినది. అందును ఈ పూర్ణిమ సమస్త పాతకములను నశింపజేయును. ఆ పూర్ణిమ యందును స్తంభ దీపము చాలా సుఖప్రదము. కార్తీక పూర్ణిమ నాడు పరులచే ఉంచబడిన దీపము వలన ఎండిన మొద్దు ముక్తి నొందెను. మొద్దైనను కార్తీక మాసమందు దేవ సన్నిధిలో దీపమును పెట్టిన ఎడల పాపము నశించి దయాళువైన దామోదరుని చేత మోక్షమొందించబడినది. ఇట్లు వాదమును చేయు వారితో ఉద్భూత పురుషుడు తిరిగి ఇట్లనియే. జ్ఞానవేత్తలైన మునీశ్వరులారా, దేనిచేత మోక్షము గలుగును, దేనిచేత బద్ధుడగును, దేనిచేత ముక్తుడగును, దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు గలుగును, మోక్ష ప్రాపకమైన జ్ఞానమెట్లు గలుగును, ఈ సర్వమును నాకు జెప్పుడు. వాడిట్లు అడగగా మునీశ్వరులు అంగీరస మునిని వానికి సమాధానము చెప్పమని నియోగించిరి. ఆయనయు వారితో సరేనని వానితో ఇట్లా చెప్పసాగెను. 16వ అధ్యాయం 16వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ శివార్పణమస్తు.